సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఇప్పుడిప్పుడే డెలివరీ అయిన న్యూ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ న్యూ మదర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దిస్ ఇస్ డాక్టర్ శిల్పా హసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇంకా ఏప్రిల్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కానీ టెంపరేచర్స్ బాగా పెరిగిపోయాయి. సో ఈ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్లాగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేది చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చక్కగా హైడ్రేట్ అవ్వాలి. సమ్మర్లో ఉన్న పెద్ద డేంజర్ ఏంటంటే డీహైడ్రేషన్. ఓకే, సో ప్రెగ్నెంట్ విమెన్కి, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్కి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో మదర్ కనుక డీహైడ్రేట్ అయితే బేబీకి కూడా కొన్నిసార్లు అది ప్రమాదంగా మారుతుంది. బేబీకి ఉమ్మనీళ్ళు తగ్గిపోవడం కానీ, ప్రీటర్మ్ లేబర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మదర్ హెల్త్కి కూడా అది డేంజరస్. మామూలుగానే ప్రెగ్నెన్సీలో కాళ్ళ పీకులని, వీక్నెస్ అని ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ సరిపోదో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అండ్ వాటర్ సరిగ్గా తాగకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది మదర్స్కి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, అది మదర్ లైఫ్ని అండ్ బేబీ లైఫ్ని కూడా కొంచెం రిస్క్లో పెట్టచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం. అంటే చేయాల్సిందంటే చక్కగా హైడ్రేట్ అవ్వాలి. సో హైడ్రేట్ అవ్వడానికి ఏం చేయాలి, మీకు అందరికీ తెలుసు కదా, 8 glasses ఆఫ్ వాటర్ అనేది మినిమం రిక్వైర్మెంట్. సో 8 glasses ఆఫ్ వాటర్ ఆర్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ని రెగ్యులర్గా తీసుకోండి. అండ్ వాటర్ తాగేటప్పుడు ఏంటంటే ఒకేసారి ఒక 1/2 liter 1 liter వాటర్ తాగేసి రోజంతా తాగకుండా ఉండటం అట్లాంటివి చేయకూడదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ తీసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది ఎంటీ చేసేస్తూ ఉండండి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏంటంటే సబ్జా సీడ్స్ కానీ ఇలాంటివి కూడా వాటర్లో సోక్ చేసి తీసుకోవటం వల్ల హైడ్రేట్ అవుతారు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. సమ్మర్లో చక్కగా కీరా, కొంచెం బటర్ మిల్క్లో గ్రేటెడ్ క్యూకంబర్స్ అవి కర్డ్లో వేసుకొని దాన్ని డైల్యూట్ చేసి కొంచెం జీరా పౌడరు ఇట్లాంటివి వేసుకొని లైట్గా సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని మీరు మంచిగా ఒక డ్రింక్ లాగా చేసుకొని రోజంతా సిప్ చేస్తూ ఉండొచ్చు. లేదా మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఇలా హోమ్ మేడ్ ఎలక్ట్రోలైట్ రిచ్ లిక్విడ్స్ని మీతో పాటు క్యారీ చేయండి. ఆర్ సబ్జా సీడ్స్ వాటర్ని క్యారీ చేయండి. ఎస్పెషల్లీ మీరు డాక్టర్ కన్సల్టేషన్స్ కోసం వెళ్తున్నప్పుడు కూడా హైడ్రేట్ అవుతూ ఉండండి. ఇంటి దగ్గర నుంచి కొంత ఫ్రూట్ బౌల్ కానీ, లేదా బటర్ మిల్క్ కానీ, లేదా రాగి జావ కానీ ఇలాంటివి ఏదో ఒకటి క్యారీ చేయండి. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నాను కదా, ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకో చాలా భయాలు ఉంటాయి. ఈ ఫ్రూట్ తినొచ్చా, ఆ వెజిటబుల్ తినొచ్చా, ఇలాంటివి అడుగుతూనే ఉంటారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, వాట్ ఎవర్ ఈజ్ లోకల్ అండ్ సీజనల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఈ సీజన్లో ఆ ఫ్రూట్స్ వచ్చేంటి అర్థం ఏంటి, మన బాడీ నీడ్స్కి తగినట్టుగా నేచర్ అన్నది మనకి కావాల్సిన ఫుడ్స్ని ఇస్తుంది. సో అలాగే మ్యాంగో కానీ, జాక్ ఫ్రూట్ కానీ, తాటి ముంజలు కానీ, లేదా వాటర్ యాపిల్ అంటారు కదా అవి కానీ, ఇవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ కదా, ఇవన్నీ మంచిగా తీసుకొచ్చున్నాను కదా అని ఏది అదిగా తీసుకోకూడదు. మ్యాంగో అయితే పెద్దదైతే ఒక మ్యాంగో తీసుకోండి, చిన్నవైతే ఒక 2 mangoes తీసుకోండి. మ్యాంగోలో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ చక్కగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఇష్యూ తగ్గుతుంది, మోషన్ ఫ్రీగా అవడానికి హెల్ప్ చేస్తుంది, మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది చక్కగాను, హై క్యాలరీ ఫుడ్ కాబట్టి. సో ఈ సీజన్లో దొరికే మ్యాంగో హ్యాపీగా తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీసే కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే తాటి ముంజలు కానీ, వాటర్ యాపిల్ కానీ వీటిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చక్కగా బాడీని హైడ్రేట్ చేస్తుంది, కూల్ చేస్తుంది. సో ఇవి కూడా తీసుకోండి, తీసుకోవడానికి భయపడకండి. జాక్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు, దాంట్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు డయాబెటీస్ ఏదైనా ఉంటే కనుక పోర్షన్స్ తగ్గించండి, పూర్తిగా అవాయిడ్ చేయక్కర్లేదు, బట్ మినిమల్ పోర్షన్లోనే తీసుకోండి. అగైన్ పనసపండు అనేది దాంట్లో కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇది కూడా మీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, మంచి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్స్ భయపడకుండా తీసుకోండి, బట్ నథింగ్ ఇన్ ఎక్సెస్. దట్ ఈస్ అబౌట్ ఫ్రూట్స్. అండ్ వెజిటబుల్స్కి వచ్చేసరికి చెప్పాను కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్లో క్యూకంబర్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇప్పుడు హైడ్రేట్ అవ్వమన్నాను కదా, సో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి, బాగా ఎండగా ఉన్న టైంలో పగటిపూట ఎక్కువ బయట తిరగొద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా సన్ స్క్రీన్ అది రాసుకోండి, అంబ్రెల్లా అది యూజ్ చేయండి, చక్కగా లూజ్ కాటన్ గార్మెంట్స్ వేసుకోండి, వీలైనంత వరకు బాడీని కవర్ చేసుకుని బయటకు వెళ్ళండి. ఎక్కువసేపు హార్ష్ సన్లో ఉండకుండా వీలైనంత తొందరగా ఇంటికి వచ్చేయడానికి చూడండి. అండ్ ఇంకొక థర్డ్ టిప్ ఏంటంటే, కొన్నిసార్లు మన సీజన్కి తగినట్టుగా అండ్ మన యాక్టివిటీకి తగినట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాన్ వెజ్ అది తింటుంటే మీకు ఎట్లా డైజెస్ట్ అవుతుంది అనేది చూడండి. కొంతమందికి టూ మచ్ నాన్ వెజ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అనిపించవచ్చు. సో లిజన్ టు యువర్ బాడీ. సో మీకు ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కనుక మీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి, నాన్ వెజ్ క్వాంటిటీని కొంచెం తగ్గించుకోండి. మీకు అది చక్కగా సూట్ అవుతూ ఉంటే కనుక యూ క్యాన్ కంటిన్యూ టు టేక్
బట్ చక్కగా వెజిటబుల్స్, సాలడ్స్ ఆర్ స్టీమ్డ్ వెజ్జీస్ మీ నాన్ వెజిటేరియన్తో పాటు తీసుకోండి. దానివల్ల బబల్ మూమెంట్ అది బెటర్గా ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది అగైన్. సో ఈ ప్రికాషన్స్ అన్ని మీరు తీసుకుంటే కనుక మంచిగా హైడ్రేట్ అవుతారు, బేబీ కొమ్మినీళ్ళు, బేబీ గ్రోత్ అంతా మెయింటైన్ అవుతుంది, మీరు కూడా హీట్ స్ట్రోక్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ మీకు కూడా రాకుండా ఉంటాయి. సో ఇది ప్రెగ్నెంట్ విమెన్కి నేను ఇచ్చే టిప్స్. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్కి నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. బ్రెస్ట్ ఫీడ్ చేసే విమెన్కి వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ మీరు తీసుకునే దాంట్లో చాలా వరకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి కన్జ్యూమ్ అయిపోతుంది. సో డీహైడ్రేట్ అవ్వడానికి చాలా రిస్క్ ఉంటుంది. సో చక్కగా వాటర్ తీసుకోండి, 2 బిగ్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి, అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. పత్యాలు అవి చేయకండి, టూ మచ్ కాఫీ, టీ తాగకండి. కాఫీ, టీ కూడా బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. సో ఎక్కువ కాఫీ, టీ, బ్రెడ్ ఇదేదో అమృతంలాగా తీసేసుకోకండి. న్యూట్రిషియస్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ స్టాక్ పెట్టిన ఫుడ్ తీసుకోకండి. ఫ్రెష్గా వేడివేడిగా మీల్స్ తినండి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో. అండ్ బేబీస్కి చలిసేస్తుంది, లేకపోతే బాగా వేడిగా ఉండాలి రూము అనుకుని అసలు ఫ్యాన్, ఏసీ ఏమీ పెట్టుకోకుండా చెమటలు కక్కిస్తూ ఉంటున్నారు లేడీస్ రౌండ్స్కి వెళ్ళేటప్పుడు పైన. సో అలా చేయకండి. కంఫర్టబుల్ టెంపరేచర్ రూమ్లో ఉండేలాగా చూసుకోండి. అది మీకు బేబీకి కూడా ఎసెన్షియల్. సో ఏసీ అయితే కనుక 26లో పెట్టుకోండి. సర్వీసింగ్ ఏమైనా డ్యూ ఉంటే కనుక మీరు ఏసీ వాడకం స్టార్ట్ చేయడానికి ముందే క్లీన్ చేయించుకోండి, సర్వీసింగ్ చేయించుకోండి. చక్కగా 26లో పెట్టుకోండి. కాకపోతే ఆ ఏసీ గాలి డైరెక్ట్గా బేబీకి తగలకుండా బేబీని కొంచెం దూరంగా పెట్టండి. బట్ రూమ్ టెంపరేచర్ మాత్రం 26 ఉండేలాగా చూసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డిహైడ్రేషన్ రాకుండా చూసుకోండి. నేను ఇందాక ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, తాగొచ్చు అని చెప్పాను, అవన్నీ మీరు కూడా చేయొచ్చు. హ్యావ్ బ్యాలెన్స్డ్ మీల్స్, పథ్యాలు ఏమి చేయకండి. ఇవన్నీ చేయటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది. లేకపోతే మిల్క్ కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు కూడా సిక్ అవ్వడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.